ఈ ప్రపంచంలో భాష అనేది ఒకటి పుట్టక ముందే సైగలతో కమ్యూనికేట్ చేశారు. నడిచే కాలంలో మనసులో ఉండే భావాలన్నింటినీ ఎంతో అందంగా సృష్టించారు. మన జీవితం కూడా భర్తలాగే వీరం, వెక్కం, నవ్వు, భయం, ఆశ్చర్యం, అసహ్యం, కోపం, ప్రశాంతం. మనసులో ఉన్నదంతా అడిగేసి సైలెంట్ గా ఉండకు. రండి రండి. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. రండి రండి సార్. నమస్తే. రండమ్మా. రండి. నమస్తే. రండి. నమస్తే అమ్మా. కాస్త బాగా కూర్చో. ఇది ఆవు పాలు కదా, ప్యాకెట్ పాలా? ఏంటి బాగాలేదా? లేదు, బానే ఉంది. కాస్త ఊరుకోండి. ఏమిటా ఇదిగో మాట? తీసుకో బాబు. ఇదిగోండి తీసుకోండి. థ్యాంక్స్. మీరు తీసుకోండి. సరే మనమే మాట్లాడితే ఎలా? పెళ్లి చేసుకునే వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది, అర్థం చేసుకుంటారు. మనం వెళ్దాం రండి. కరెక్టే, రండి వెళ్దాం. ఏంట్రా నువ్వు చెప్పినట్టుగానే చెప్పాను, సరేనా? రండి రండి. రండి అన్నయ్య గారు, హాల్లో కూర్చుందాం. రండి. వస్తున్నానమ్మా. రండి. యాక్చువల్లీ ముందు వెనక తెలియని వాళ్ళతో ఏం మాట్లాడాలో తెలియడం లేదు కదా. అందుకేగా నిన్న మాట్లాడమన్నాను. ఆ, మీరు ఎక్కడ చదువుకున్నారు? స్కూల్లో. ఇక్కడే సెయింట్ జోసెఫ్లో. ఓ, ఆ, మీకు వంట చేయడం అంటే ఇష్టమేనా? నాకు వంట చేయడం వచ్చు. ఓ సూపర్. నాకు తినడం బాగా వచ్చు. ఆ, నేను ఈ స్కూల్ కాలేజీలో ఓన్లీ చదువు మాత్రమే, ఈ లవ్ గివ్ అలాంటిది ఏమీ లేదు. ఆ, ఎక్కడో చదివినట్టు గుర్తు, ప్రేమని ఆదా చేద్దాం అనే కవిత. రాబోయే భార్య కోసం భర్త ప్రేమని పొదుపు చేయడం అన్నమాట. నేనైతే అలాంటి వాడినే. మరి మీరు, మీ గురించి? అయితే పొదుపు చేసిన ప్రేమని మనం కలిసి ఖర్చు పెట్టాలి. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు లేదు, బయట కొంచెం పని ఉండింది, అందుకే. పర్వాలేదు. గిఫ్ట్లు చూద్దామా? ఏంటి ఫార్మాలిటీకి వాల్ క్లాకు కప్పన్ సాసరు, ఇంతకంటే ఏమిస్తారు? దానిపై చూస్తానంటున్నావు. కూర్చో. ఇల్లంతా నచ్చిందా నీకు? అదే ఇల్లు నచ్చింది. నాన్న అమ్మ అందరూ ఓకేనా? తర్వాత ఇంకేంటి? ఇంకేం లేదు. నీకు చీకటి అంటే భయమా? లేదు, చీకటి అంటే భయం లేదుగా నీకు?
మన ఇంట్లో మసాలాలన్నీ ఎండబెట్టి స్వయంగా తయారు చేసినవే. ఆయనకి కారం అంటే ఇష్టం, వీడికి కారం అంటే ఇష్టం ఉండదు. కానీ ఇద్దరికి కూడా ఉప్పు కరెక్ట్గా ఉండాలి, ఎక్కువ కాకూడదు. అత్తయ్య మీకు? ఆ శనగపప్పు ఇలా ఇవ్వమ్మా. సరే అత్తయ్య. మా ఇంట్లో సాంబార్ లేదా చట్నీ ఏదైనా ఒకటే. ఇక్కడ రెండూ కావాలి. వాడికి సాంబారు, ఈయనకి చట్నీ. అది కూడా సన్నికల్లి మీద నూరాలి. అక్క పాల్ ఇక్కడ పెట్టు. నేను మిమ్మల్ని పెళ్లి రోజే చూద్దాం అనుకున్నాను. ఫోటోగ్రాఫర్ బంధువులు వీళ్ళంతా ఉండడం వల్ల నేను చూడలేకపోయాను. ఇప్పుడే మిమ్మల్ని చూస్తున్నాను. అక్క మీరు మహాలక్ష్మిలా ఉన్నారక్క. ఈ ముద్దుగొమ్మ పేరేంటి? మంజు. ఓ, నేను మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానక్క. గిఫ్టా? మ్మ్. దేనికి? మీకు పెళ్ళయింది కదా, అందుకే ఇస్తున్నా. తీసుకోండి, పాలకోవా. మ్మ్. ఇదిగో, అయ్యో నువ్వు కొంచెం వద్దక్క, తిను. నేను ఇంతకు ముందే ఎక్కువ తిన్నాను. నాకు స్కూల్ కి టైం అయింది, నేను వెళ్తున్నాను. రేపు కలుస్తాను. బాయ్ అక్క. మ్మ్. ఏమండి, వదలండి, అత్తే చూస్తారు. స్కూల్లో లీవ్ దొరకలేదు, లేకపోతే హనీమూన్కి ఊటీ కొడైకెనాల్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వెళ్ళకపోతే ఏ? మనం ఆల్రెడీ హనీమూన్లోనేగా ఉన్నాం. కాస్త ఊరుకోండి, అత్తే వింటారు. తీసుకోండి. ఎగ్జామ్స్ అన్ని పూర్తి కానీ ఎక్కడికైనా బయట ఊరికి వెళ్దాం. మ్మ్. బాగుంది. నీకు ఎగ్ దోశ వేయడం వచ్చా? మ్మ్, తెలుసు. అదే పెప్పర్ అంతా వేసే. సూపర్. 2 ఎగ్ దోశలు వెయ్యి, వెళ్ళి స్నానం చేసి వస్తాను. సరే. ఆ? మ్మ్. అత్తయ్య, రామ్మా, విందు ఎలా ఉందేమిటి? బాగుంది అత్తయ్య. అత్తయ్య, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. మీరు అవన్నీ అలాగే ఉంచండి, నేను వచ్చి వాష్ చేస్తాను. అదేం వద్దు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా. పర్వాలేదు అత్తయ్య, నేను కడిగేస్తాను. బయటికి వెళ్ళొచ్చావు కదమ్మా, అలసటగా ఉంటుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను కడుగుతాగా. మ్మ్. లైట్ ఆఫ్ చేద్దామా? లేదండి, అక్కడ తిన్నది కాస్త హెవీగా ఉంది. అంతేగా, దాన్ని నేను సరి చేస్తాను. మ్మ్.
అన్ని అవయవాలపైన కరోనా తన ప్రభావం చూపిస్తోంది. తాజాగా నిమ్స్ వైద్యుల పరిశోధనలో జీర్ణకోశ వ్యవస్థపై కరోనా ప్రభావం ఉందని తేలింది. చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టి అది ముదిరి గ్యాంగ్రీన్ గా మారుతోందని నిమ్స్ వైద్య బృందం అంటోంది. దేశంలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉంది. అత్తయ్య బెండకాయ ఎలా కట్ చేయమంటారు? ఎలాగైనా పర్వాలేదు, నీకు తెలిసినట్టే కట్ చేయమ్మా. పులుసుకా లేదా వేపుడుకా? వేపుడికే. ఇది సరిగ్గా ఉంటుందా చూడండి అత్తయ్య. సరిగ్గానే ఉంటుందమ్మా. వెయ్యమ్మా. చాలమ్మా చాలు. చాలు చాలు. నువ్వు కూడా కూర్చోమ్మా. వద్దత్తయ్య. పర్లేదు కూర్చో. లేదండి, నేను అత్తయ్యతో తింటాను. మీ అమ్మతో తినడానికి ఒక కంపెనీ దొరికినట్టుంది. ఎలా ఉందండి? కూర్చోమ్మా, తిను. దేవుడా, నిన్ననే చెకప్కి వెళ్ళానమ్మా. బేబీ హెల్దీగా ఉందని చెప్పారు. నన్నే కొంచెం రెస్ట్ తీసుకోమన్నారమ్మా. అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా? ఆయన బానే ఉన్నారు. ఎప్పుడు చూసినా పని పని అని పరిగెడుతుంటారు. నువ్వు బయలుదేరా అమ్మా. ఇంకా రోజులున్నాయిగా, డెలివరీ టైంకి వస్తాలే. అమ్మా, పనులన్నీ చేసుకోవడం కష్టంగా ఉందమ్మా. నువ్వు బయలుదేరా. ఎలా అమ్మా, ఇల్లు వదిలేసి రమ్మంటావు? ఇక్కడ పనులు ఉన్నాయి కదా. అదే వదినొచ్చింది కదమ్మా, తను చూసుకుంటుందిలే. తనకి కొత్త కదా, ఇంకా అలవాటు కాలేదు. అవన్నీ ఆవిడ చూసుకుంటారమ్మా. 2 రోజులు టికెట్ బుక్ చేస్తాను, నువ్వేం ఆలోచించకుండా వచ్చాయి.
చెప్పిన మాట వినవు కదే, అంతా నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యాలి. ఎవరత్తయ్య? మీ అమ్మాయా? అదే. ఇప్పుడు ఎన్నో నెల? 6వ నెలట. వెంటనే బయలుదేరి రమ్మంటోంది. మీరు వెళ్ళండి అత్తయ్య, నేను ఇక్కడంతా చూసుకుంటాను. తనకి కాస్త సాయంగా ఉంటారు కదా. మామిడికాయలు ఇంతేనా అత్తయ్య? ఉండు, ఉన్నాయేమో చూస్తా. నూనె ఎక్కువ కాగనివ్వకు, జంతికలు మాడిపోతాయి. సరేనమ్మా. మావయ్య కాఫీ. ఇంకా పళ్ళు తోమలేదమ్మా. ఓ, అయితే మీరు బ్రష్ చేసుకుని రండి, నేను మళ్ళీ వేడి చేస్తాను. మరైతే నువ్వు బ్రష్ తీసుకొస్తావా అమ్మా? వెళ్ళమ్మా. బ్రషా? బ్రష్ అమ్మా. సరే మావయ్య. నాన్నే కదా, తీసివ్వు. ఏదైనా ప్రాబ్లం అంటే నేను తీసివ్వనా? వద్దు, పర్వాలేదండి, నేనే తీసుకెళ్ళిస్తాను. లేదు పర్లేదు, ఇస్తాను. లేదండి, నేనే ఇస్తాను. లేదు పర్లేదు, నేనే ఇస్తాను. లేదండి, నేనే ఇస్తాను, మీరు వెళ్ళండి. వెళ్ళండి. వేడిగా ఒక దోశ ఇవ్వు. ఇది వేడిగా లేదు. ఇస్తానండి, ఇది మావయ్యకి. కొంచెం త్వరగా రా. ఇది వేడిగా ఉంది. రోట్లో నూరిన పచ్చడమ్మా ఇది? కాదు మావయ్య, మిక్సీలో నూరాను. నువ్వు రోట్లో నూరి కష్టపడక్కర్లేదమ్మా, మిక్సీలోనే వేసుకో. అవునవును, నువ్వు కష్టపడద్దు, చాలు. ఇంకో దోశ తీసుకొస్తాను. దేవుడా, ఇట్రా. వద్దండి, చాలా చెమటగా ఉంది. అయితే ఏంటి, ఇట్రా. సాయంత్రం త్వరగా వస్తాను.
మధ్యాహ్నానికి రెడీ చేస్తున్నానమ్మా. నాన్నగారు ఎక్కడా? ఆయన బయటికి వెళ్ళారు. తనేమో కాలేజీకి వెళ్ళింది, వీడు క్రికెట్ కోచింగ్కి వెళ్ళాడు. ఓ అమ్మా, ఉప్పుడు బియ్యంలో 3 గ్లాసుల బియ్యానికి ఎన్ని నీళ్లు పోయాలి? 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోయాలి. 3 విజిల్స్ పెడితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ వద్దు. ఓకే సరే అమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను. సరే అమ్మా. ఏంటి సార్, వైఫ్ ఇంకా లంచ్ కట్టివ్వలేదా? లంచ్కి ఇంటికి వెళ్ళేటట్టున్నారే. తనకి కొత్త చోటు సెట్ అవడానికి కొంచెం టైం ఇవ్వాలిగా. కరెక్టే లేండి, నేనేదో కామెడీకి ఊరికే అడిగాను. చూద్దాం చూద్దాం ఎంత టైం ఇస్తారో అని. అన్నం కట్ల పొయ్యి మీద వండలేదమ్మా? లేదు మావయ్య, కుక్కర్లో పెట్టాను. అన్నం మాత్రం ఇక మీద కట్ల పొయ్యి మీద వండమ్మా, అప్పుడే బాగుంటుంది. అలాగే మావయ్య. తిననమ్మా. కాకపోతే హోటల్ భోజనం ఏం చేస్తాం, ఎంతైనా నువ్వు వండినట్టు వస్తుందా ఏంటి? తనను అన్నం మాత్రం కట్ల పొయ్యి మీద వండమని చెప్పమ్మా. చెవండి, కొద్ది రోజులకే కదా, కుక్కర్ రైస్కి అడ్జస్ట్ చేసుకోకూడదా? నేను త్వరగా వచ్చేస్తాలండి. సారీ అండి, రేపటి నుంచి నేనే వండిస్తాను. సరేనండి. గుండె ఒకటే మంటగా ఉంది. ఏమైందండి? బయట తిన్నాను కదా అందుకే. సరే, రేపటి నుంచి నేనే లంచ్ పెట్టిచ్చేస్తాను. నైట్కి అందరూ రైస్ తింటారు కదా? మన ఇంట్లో నైట్ ఎప్పుడు చపాతీనే, నీకు తెలీదా? లేదండి, మధ్యాహ్నం అన్నం మిగిలిపోయింది అందుకే. అదేం పర్వాలేదు, నైట్ చపాతీ తింటేనే పవర్, పొట్ట తగ్గుతుంది. సరేనండి. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. మధ్యాహ్నం అన్నం వేస్ట్ అయిపోతుందమ్మా. నైట్ చపాతీ తింటాను, దోశ తింటాను అని డిమాండ్ ఒకటి. నేను 6గురికి వంట చేయడం లేదా? అక్కడ 2 కదా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఉదయం చేసిందే అందరూ తింటే నేను చద్దన్నం తినలేదా? కానీ అక్కడ అలా కాదు, ఏ పూటకా పూట ఫ్రెష్గా తింటున్నారు. మీ కుటుంబం పెద్దదమ్మా, కొంచెం సర్దుకుని వెళ్ళు. ఏదో చెప్పానమ్మా. సరే, నీతో తర్వాత మాట్లాడతాను. సరే అమ్మా. ఏంటి రెడీయా? రెడీ అండి, వస్తున్నా. ఇదిగోండి.